So good afternoon. Last class మనం నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. నార్మలైజేషన్ అంటే ఏమిటి, దాంట్లో ఉన్న డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ ఏంటి, సో వాటిలో ఫస్ట్ అండ్ సెకండ్ నార్మల్ ఫార్మ్స్ అని నేను చెప్పాను. సో యాక్చువల్గా నార్మలైజేషన్ అంటే ఏమంటున్నాను, సో నార్మలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజింగ్ ఏ రిలేషన్ ఇంటూ స్మాలర్ రిలేషన్స్. ఒక రిలేషన్ని స్మాలర్ రిలేషన్స్గా డివైడ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే నార్మలైజేషన్ అనేది ఉపయోగిస్తాం. అసలు ఎందుకు చేయాలి అంటే, సో ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మ్ ద నార్మలైజేషన్, సో విత్ ద రిజల్టెంట్ టేబుల్ మే హ్యావ్ సమ్ redundancy. Redundancy means duplication of data. అందుకనే చెప్తున్నాం redundancy is the root cause for any anomaly. సో ఎటువంటి ఎనామలీ ఉన్నా కానీ డేటాబేస్లో ఎనామలీ అంటే ఏమంటున్నాము, ఎర్రరు లేక ఇన్కన్సిస్టెన్సీని మనం ఏమంటాము అంటే ఎనామలీ అన్నాం. సో ఎటువంటి ఎనామలీకైనా కానీ మెయిన్ రీజన్ ఏమిటి అంటే రెడెండెన్సీ. ఈ రెడెండెన్సీని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ని వాడతాం. సో ఎప్పుడైతే మనం నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నామో, సో మనం ఎటువంటి టేబుల్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాం, వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ని మనం క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ద రూల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డీకంపోజింగ్ ఏ రిలేషన్ ఇంటూ స్మాలర్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్, దోస్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ నార్మల్ ఫార్మ్స్. ఏ రూల్స్ ఉపయోగించి ఒక టేబుల్ని మనం స్మాలర్ టేబుల్స్గా డివైడ్ చేస్తామో ఆ రూల్స్ని మనం ఏమంటాము అంటే నార్మల్ ఫార్మ్స్ అన్నాము. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్, ఇలా మనకు డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి, 4 and 5. దాంట్లో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక రిలేషన్ మనకు ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అంటున్నాము అంటే, సో ఆల్ ద యాట్రిబ్యూట్స్ మస్ట్ బి అటామిక్ అండ్ దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. అన్ని యాట్రిబ్యూట్స్ ఎలా ఉండాలి, అటామిక్గా ఉండాలి. నో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉండకూడదు. అలాంటి రిలేషన్ మనం ఏమంటున్నాం అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అని చెప్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్లో లేదు. ఎందుకని అంటున్నామంటే మొబైల్ నెంబర్ ఈజ్ ఏ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. వాట్ ఈజ్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్? ఫర్ ఈచ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ an attribute will contains multiple values, that's called as మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. సో అందుకని ఆ రిలేషన్ని మనం ఎలా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ రెడెండెన్సీ ఉంది, నేమ్ అనేది 2 సార్లు వస్తుంది అంటే రెడెండెన్సీ వచ్చేసినట్టు, ప్రైమరీ కీ లేదు అక్కడ. సో ఆ ప్రాబ్లం పోవడానికి సెకండ్ నార్మల్ ఫామ్ ఉపయోగించాం. సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, రిలేషన్ is set to be second normal form if and only if it is in first normal form. ముందుగా ఫస్ట్ నార్మల్ ఫామ్ వచ్చి ఉండాలి. అండ్ ఎవ్రీ నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ప్రతి ఒక్క నాన్ కీ యాట్రిబ్యూట్, మనకు 2 రకాల యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్తున్నాను, కీ యాట్రిబ్యూట్, నాన్ కీ యాట్రిబ్యూట్. సో ప్రైమరీ కీ ఏదైతే ఉందో దాన్ని కీ యాట్రిబ్యూట్ అంటాము, ప్రైమరీ కీ కాని దాన్ని మనం ఏమంటాము నాన్ కీ యాట్రిబ్యూట్ అంటాం. ఎవ్రీ నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ప్రతి ఒక్క నాన్ కీ యాట్రిబ్యూట్ దేని మీద డిపెండెంట్ అవుతుంది, ప్రైమరీ కీ మీదనే డిపెండ్ అవుతుంది అనమాట. సో ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ. వాట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ? ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏమిటి? Let R is a relation with 2 attributes X and Y.
So for each value of x, there is a unique value of y and is called as functional dependency. X ki ఎన్ని y values ఉన్నాయి అన్నమాట, యూనిక్ y వాల్యూ ఉండాలి అన్నమాట. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ x there is a unique value of y. x కి ఒక y వాల్యూ మాత్రమే ఉండాలి. దాన్నే మనం ఏమంటాము అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం అన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, మొబైల్ నెంబర్, రేటింగ్ అవర్స్. సో అవర్లీ వేజ్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ రేటింగ్. అవర్లీ వేజ్ దేని మీద డిపెండ్ అవుతుంది, రేటింగ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇలా ఉండకూడదు. సో ఇలా ఉండకూడదు కాబట్టి ఆ టేబుల్ని మళ్ళీ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. సో ఎంప్లాయ్ ఐడి, నేము, మొబైల్ నెంబరు, రేటింగ్ ఒక కాలం అయితే ఇంకోటి ఏమంటున్నాం అంటే రేటింగ్, అవర్లీ వేజ్ అనేది ఇంకొక కాలం. ఇలా ఉంటుంది మనకు అనమాట. సో అప్పుడు ఇది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాం. థర్డ్ నార్మల్ ఫామ్. What is third normal form? A relation is said to be third normal form if and only if it is in second normal form and there is no transitive dependency. So transitive dependency ఉండకూడదు. So transitive dependency అంటే ఏమిటి? A non-key attribute which depends on some other non-key attribute is called as transitive dependency. So ఒక నాన్ కీ అట్రిబ్యూట్, నాన్ కీ అట్రిబ్యూట్ విల్ ఇస్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ అనదర్ నాన్ కీ అట్రిబ్యూట్. అంటే ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఇంకొక నాన్ కీ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. ఇందాక పై టేబుల్లో ఉంది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో అది ఇక్కడ పోతుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్ ఏ ఫామ్లో ఉంది, మనకు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందని చెప్తున్నాం అనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడండి. జనరల్గా 3 నార్మల్ ఫామ్స్ చేస్తే చాలు మనకు. సో రెడెండెన్సీ రెడ్యూస్ అవుతుంది చూడండి. సో వాట్ ఈస్ థర్డ్ నార్మల్ ఫామ్? థర్డ్ నార్మల్ ఫామ్ అంటే ఏమిటి, ఎలా చేస్తాము అంటే ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి థర్డ్ నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అంటే చూడండి, ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి థర్డ్ నార్మల్ ఫామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. ముందుగా అది ఏమై ఉండాలి, మనకు సెకండ్ నార్మల్ ఫామ్ అయి ఉండాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్, కంపల్సరీగా ముందు సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఎవ్రీ నాన్ కీ అట్రిబ్యూట్, ప్రతి ఒక్క నాన్ కీ అట్రిబ్యూట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉండాలి, ఎవ్రీ నాన్ కీ అట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ప్రతి ఒక్క నాన్ కీ అట్రిబ్యూట్ అనేది సో సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ దెర్ ఈజ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండకూడదు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏమిటి అంటే ఏ నాన్ కీ అట్రిబ్యూట్ విచ్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ నాన్ కీ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఇంకొకటి నాన్ కీ అట్రిబ్యూట్ మీద కానీ డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాము. ఈ టేబుల్లో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ టేబుల్ ఏ ఫామ్లో ఉన్నట్టు మనకు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాం అనమాట. సో ఇది థర్డ్ నార్మల్ ఫామ్. BCNF చాలా ఇంపార్టెంట్. ఈ నార్మల్ ఫామ్స్ ఇంపార్టెంట్ అసలు యాక్చువల్గా. సో BCNF, ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి BCNF ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ థర్డ్ నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ కానీ BCNFలో ఉంది అని చెప్పాలి అంటే ముందుగా అది ఏ రిలేషన్లో ఉండాలి, ఏముండాలి, థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. చూడండి, ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి BCNF ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. ఫస్ట్గా అది ఏమై ఉండాలి, థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఎవ్రీ డిటర్మినెంట్ ఇస్ ద క్యాండిడేట్ కి, ప్రతి ఒక్క డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఏమై ఉండాలి అంటున్నాను, క్యాండిడేట్ కి అయి ఉండాలి అంటున్నాను. చూడండి, ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కి. చూడండి జాగ్రత్తగా వినండి. చూడండి BCNF అంటే బాయ్స్ కాడ్ నార్మల్ ఫామ్ అంటాం. సో వాట్ ఈస్ BCNF, ఎలా ఉంటుంది? ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి BCNF. ఒక రిలేషన్ BCNFలో ఉంది అని చెప్పాలి అంటే a relation is said to be BCNF if and only if it is in third normal form. అది కంపల్సరీగా ఏ ఫామ్లో ఉండాలి, థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అండ్ ఎవ్రీ నాన్ కీ అండ్ ఎవ్రీ డిటర్మినెంట్, ప్రతి డిటర్మినెంట్ ఏమై ఉండాలి అంటున్నాను, ఈజ్ ఏ క్యాండిడేట్ కి. ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కి అంటున్నాం. ప్రతి డిటర్మినెంట్ ఏమై ఉండాలి అంటున్నాం, క్యాండిడేట్ కి అంటున్నాం. వాట్ ఈజ్ ఎ డిటర్మినెంట్? An attribute which appears left side of the functional dependency, such attribute is called as determinant. Functional dependency లో లెఫ్ట్ సైడ్ ఉన్న attribute ని మనం ఏమంటాము అంటే determinant అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యారో వై తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది యారోకి. సో ఎక్స్ని డిటర్మినెంట్ అంటాం అనమాట. ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిటర్మినెంట్.
సో క్యాండిడేట్ కీ అంటే ఏంటి? యూనిక్గా ఉండే కీని మనం ఏమంటా ఉంటున్నాము? క్యాండిడేట్ కీ అంటాం. అన్ అట్రిబ్యూట్ whose values are unique, that attribute is called as unique candidate key. సో ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ. ఒక రిలేషన్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అనుకుంటే డిటర్మినెంట్ కంపల్సరిగా మనకి ఏమై ఉండాలి అంటున్నాను? క్యాండిడేట్ కీ అయి ఉండాలి అని చెప్తున్నాం. ఎవ్రీ డిటర్మినెంట్. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ ఐడి, కోర్సు, టీచరు, సిజిపిఏ తీసుకున్నానండి. అంటే ప్రతి సబ్జెక్ట్ మనం ఒక సబ్జెక్ట్ చెప్పడానికి డిఫరెంట్ సార్లు ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్నామండి. సపోజ్ ఇక్కడ మనం చూడండి, సిపి అనే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సిపి అనే సబ్జెక్ట్ అనేది ఇద్దరు టీచర్స్ చెప్తున్నారు. ఒక టీచర్ వచ్చేసి కేవీఆర్ సార్ అయితే ఇంకో టీచర్ వచ్చేసి రామ్. జావా సబ్జెక్ట్ని ఇద్దరు టీచర్లు చెప్తున్నారు. స్టూడెంట్ జావా దినేష్ సారు అను అని. సిపిపి సాయి అని ఒక సార్ చెప్తున్నారు. స్టూడెంట్ ఏ కోర్సు వాళ్ళకి కావాల్సిన కోర్సు ఏ టీచర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే స్టూడెంట్ నాకు సిపి కావాలి అనుకున్నాను అనుకోండి, ఏ టీచర్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్టూడెంట్ జావా కోర్స్ కావాలనుకోండి, ఏ టీచర్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఇది టేబుల్. ఇక్కడ ప్రైమరీ కీ ఏది అని చెప్పాలి అనుకున్నాం అనుకోండి, అంటే ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వచ్చు. చూడండి, అలానే ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రైమరీ కీ ఏది అంటే దీంట్లో స్టూడెంట్ ఐడి ప్రైమరీ కీ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా చేరొచ్చు కాబట్టి. ఒక స్టూడెంట్ 2 కోర్సులు చేరారనుకోండి, స్టూడెంట్ ఐడీలు ఎన్నిసార్లు వస్తాయి? అక్కడ 2 సార్లు వస్తాయి. ఒక స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ప్రోగ్రామింగ్ జావా కోర్స్ చేరాలి అనుకున్నానండి. సో నా ఐడి 101 ఆ కోర్స్ చేరతాడు, 101 ఈ కోర్స్ కూడా చేరతాడు. అలానే 104 అనే స్టూడెంట్ వచ్చేసి జావా C++ చేరాలి అనుకున్నాడు అనుకోండి, సో 104 2 సార్లు వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రైమరీ కీ ఏదవుతుంది అంటే స్టూడెంట్ ఐడి ప్రైమరీ కీ అవుతుంది అంటే అవ్వదు. స్టూడెంట్ ఐడి ప్రైమరీ కీ అవ్వదు. కోర్సు ప్రైమరీ కీ అవుతుందా అంటే అవ్వదు. సో ఏంటి ప్రైమరీ కీ? ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్ ఐడి, కోర్స్. చూడండి, ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఏమంటున్నాను? స్టూడెంట్ ఐడి ప్రైమరీ కీ అవ్వదు, అలానే కోర్సు కూడా ప్రైమరీ కీ అవ్వదు. సో అప్పుడు నేను ఎవరి డిటర్మినెంట్ ఏంటి ఇక్కడ అంటే ఏది కాదు. అందుకని ఇక్కడ ప్రైమరీ కీ ఏమవుతుంది? కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్ ఐడి, కోర్స్ చెప్తే టీచర్ చెప్పగలం, అలానే స్టూడెంట్ ఐడి, కోర్స్ చెప్తే జీపీఏ చెప్తాం. అంటే ఏంటి? ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఏంటి? స్టూడెంట్ ఐడి ఒక్కటే కలిపితే ప్రైమరీ కీ అవ్వదు, కోర్స్ ఒక్కటి కూడా ప్రైమరీ కీ కాదు. చూడండి, ఎందుకని? ఒక కోర్స్ చెప్పడానికి ఎంతమంది టీచర్లైనా ఉండొచ్చు, అలానే ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వచ్చు. అందుకని స్టూడెంట్ ఐడి ప్రైమరీ కీ అవ్వదు, కోర్సు కూడా ప్రైమరీ కీ అవ్వదు. సో ఏది ప్రైమరీ కీ అవుతుంది ఇక్కడ అంటే? అలానే ఒక టీచర్ ఎన్ని సబ్జెక్ట్స్ అయినా చెప్పొచ్చు కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రైమరీ కీ ఏదవుతుంది అంటే స్టూడెంట్ ఐడి, కోర్స్. అంటే ఇప్పుడు టీచర్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్. అంటే నేను టీచర్ పర్టికులర్ స్టూడెంట్కి పలానా కోర్స్ ఎవరు అంటే అప్పుడు టీచర్ పేరు చెప్పగలను. పర్టికులర్ టీచర్ అన్నా అనుకోండి, ఏ సబ్జెక్ట్ అంటే చెప్పలేము, 2-3 సబ్జెక్టులు చెప్తుంటే ఆ టీచర్ చెప్పలేను. అలానే స్టూడెంట్ ఐడి, కోర్స్ నుంచి జీపీఏ వస్తుంది. సో ఇది అబౌవ్ రిలేషన్ ఈజ్ నాట్ ఇన్ ఈజ్ 3NF బట్ నాట్ ఇన్ BCNF. 3NFలో ఉంది కానీ BCNFలో లేదు. ఎందుకని? డిటర్మినెంట్ క్యాండిడేట్ కీ కాదు. డిటర్మినెంట్ అంటే ఏంటి? స్టూడెంట్ ఐడి, కోర్సు. స్టూడెంట్ ఐడికి ఒక క్యాండిడేట్ కీ కాదు. ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఎ క్యాండిడేట్ కీ అంటున్నాము. సో ఎవ్రీ డిటర్మినెంట్ క్యాండిడేట్ కీ అవుతుంది అని చెప్తుంటే అది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది కానీ BCNFలో లేదు. రీజన్ ఎందుకని అంటున్నాము అంటే ఇక్కడ డిటర్మినెంట్ అనేది క్యాండిడేట్ కి కాదు. డిటర్మినెంట్ నేను ఇక్కడ చెప్తున్న రూల్ ప్రకారం ఏంటి? ఎవ్రీ డిటర్మినెంట్, ప్రతి డిటర్మినెంట్ మనకి ఏమై ఉండాలి అంటున్నాను? క్యాండిడేట్ కి అవ్వాలనుకుంటే ఇక్కడ డిటర్మినెంట్ క్యాండిడేట్ కి అవ్వాల, అందువల్ల అది కాల. సో ఇప్పుడు దీన్ని BCNF అంటే నాకు డిటర్మినెంట్ క్యాండిడేట్ కీగా మారాలి. అందుకని ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. స్టూడెంట్, టీచర్, కోర్సు ఇలా 2 పార్ట్స్గా రాసేసాను. ఇలా రాశాను. స్టూడెంట్ ఐడి, టీచరు, సిజిపిఏ, టీచరు, కోర్స్, టీచరు, కోర్స్.
ఇప్పుడు ఏది అంటున్నాం అనుకోండి, సో టీచర్ అనేది ఇక్కడ టీచర్ కోర్స్ అన్నాం అనుకోండి, టీచర్ చెప్తే కోర్స్ చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏ రిలేషన్ ఫామ్లో ఉన్నట్టు బీసీఎన్ఎఫ్లో ఉంది. ఒక టీచర్ పేరు చెప్పాం అనుకోండి, కోర్స్ ఏదో చెప్పగలుగుతున్నాం. అంటే ఆటోమేటిక్గా ఈ రిలేషన్ ఏ ఫామ్లో ఉన్నట్టు మనకు బీసీఎన్ఎఫ్లో ఉన్నట్టు. చూడండి జాగ్రత్తగానండి, ఒక రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఒక రిలేషన్, ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి BCNF. BCNF అంటే బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి BCNF ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. ముందుగా అది ఏమై ఉండాలంటున్నాను, థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్, ముందుగా అది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది. ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కి. ప్రతి డిటర్మినెంట్ ఏమై ఉండాలంటున్నాను, క్యాండిడేట్ కి అయి ఉండాలి అని చెప్తున్నాను. డిటర్మినెంట్ అంటే ఏంటి? an attribute which appears left side of the functional dependency. Functional dependency నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ యారో వై అని రాసా అనుకోండి. మీనింగ్ ఏంటి? వై ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ఎక్స్. ఇక్కడ సో యారోకి లెఫ్ట్ సైడ్ ఉన్న అట్రిబ్యూట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేది ఏ విధంగా ఉండాలంటున్నాము, సో ఈ ఎక్స్ ఇస్ క్యాండిడేట్ కి అయి ఉండాలి అంటున్నాను. క్యాండిడేట్ కి అంటే ఏంటి? యూనిక్గా ఉన్న యాట్రిబ్యూట్ని మనం ఏమంటాం అంటున్నాను, క్యాండిడేట్ కి అంటాం. చూడండి, క్యాండిడేట్ కి అంటే ఏంటి? యూనిక్గా ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం ఏమంటాము అంటే క్యాండిడేట్ కి అని చెప్తుంటాం. సో ఇది ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ ఐడి, కోర్సు, టీచరు, సిజిపిఏ తీసుకున్నాం అనుకోండి. ఈ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్ 3NFలో ఉంది కానీ BCNFలో లేదు. రీజన్ ఎందుకని అంటున్నాము అంటే ఇక్కడ డిటర్మినెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ స్టూడెంట్ ఐడి కోర్స్ మీద ఉంటుంది. చూడండి, ఇక్కడ డిటర్మినెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ స్టూడెంట్ ఐడి కోర్స్ మీద ఉంటుంది. అందువల్ల డిటర్మినెంట్ అనేది క్యాండిడేట్కి అవ్వాల. దానికోసం నేను అప్పుడు ఏం చేశాను అంటే ఈ టేబుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. స్టూడెంట్ ఐడి, టీచరు, సిజిపిఏ, ఇంకోటి ఏంటంటే కోర్సు, టీచర్. ఇప్పుడు టీచర్ పేరు చెప్పాను, కోర్స్ చెప్పగలుగుతాను. కోర్స్ చెప్తే టీచర్ చెప్పలేము, కానీ టీచర్ పేరు చెప్తే కోర్స్ చెప్పగలుగుతాను. అంటే కోర్స్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ టీచర్. సో టీచర్ అనేది ఇక్కడ ప్రైమరీ కీగా ఉంది. సో అందుకని ఆటోమేటిక్గా ఈ రిలేషన్ ఏ ఫామ్లో ఉన్నట్టు మనకు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పగలుగుతున్నాను. BCNFలో కూడా ఉంది, ఆటోమేటిక్గా థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది, BCNFలో కూడా ఉంది అని చెప్పాను. ఫోర్త్ నార్మల్ ఫామ్. ఫోర్త్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఫోర్త్ నార్మల్ ఫామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ BCNF. ముందుగా అది ఏమై ఉండాలి అంటున్నాను, BCNF అయి ఉండాలి. అండ్ దేర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు. చూడండి, ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఫోర్త్ నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అంటే ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఫోర్త్ నార్మల్ ఫామ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ BCNF. కంపల్సరిగా అది ఏమై ఉండాలి అంటున్నాను, BCNFలో ఉండాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ BCNF, కంపల్సరిగా BCNFలో ఉండాలి. అండ్ దేర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు. మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటే ఏమిటి? అండ్ attribute, so for each value of x there is a set of values of b. ఇక్కడ AB అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ exists when a relation will consist of at least 3 attributes. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలి అంటే రిలేషన్లో కనీసం ఎన్ని అట్రిబ్యూట్స్ ఉండాలి? 3 అట్రిబ్యూట్స్ ఉండాలి. చూడండి, ఏ మల్టీ వాల్యూ డిపెండెన్సీ exists when a relation will contains at least of 3 attributes. ఒక రిలేషన్లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉండాలి? కనీసము 3 అట్రిబ్యూట్స్ ఉండాలి. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ A there is a set of values of B and a set of values of C. అంటే ఏకి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ B ఉండాలి, అలానే ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ C ఉండాలి. అలా ఉంటే అది ఏమంటాం అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాం. దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. అటువంటి మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అంటాం. చూడండి, ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి ఫోర్త్ నార్మల్ ఫామ్. ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఈస్ రిటన్ బై 2 arrows. మనం ఎలా రాసుకుంటాము అంటే 2 arrows రాసుకుంటాం.
సింగిల్ యారో పెట్టుకుంటే ఫంక్షనల్ డిపెండెన్సీ, 2 యారోస్ పెట్టుకుంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ. ఇప్పుడు చూడండి, ఏ 2 యారోస్ బి అని అంటే సో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. అలానే ఏ 2 యారోస్ సి అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అని అనమాట. అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి. అలానే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సి. సో అలా ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాము. దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అని చెప్తున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఇలా రాశాను. సో మన సబ్జెక్ట్ని ఇది ఒక టీచరే చెప్పాలని రూల్ లేదు, ఎంతమంది టీచర్స్ అని చెప్పచ్చు. అలానే ఆ సబ్జెక్ట్ ఒక టెక్స్ట్ బుక్ ఉండాలని లేదు, ఎన్ని టెక్స్ట్ బుక్లైనా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను, డిబిఎంఎస్ అనే ఒక సబ్జెక్ట్ని 2 సార్లు చెప్తున్నారు. ఎవరెవరు అంటే కేవీఆర్, సాయి అని చెప్పాను. వారు ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి 3 రకాల టెక్స్ట్ బుక్లు వాడుతున్నారు. సిఏ డౌట్ అని, కోర్త్ అని, రఘురామకృష్ణ అని వాడుతున్నారు. జావాని ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి 3 సార్లు ఉన్నారు, దినేష్, మస్తాను, రాము. సో ఈ టెక్స్ట్ బుక్లు 2, కామత్ అండ్ డైటిల్ అని టెక్స్ట్ బుక్లు 2 వాడుతున్నారు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాను నేను, సో ఒక సబ్జెక్ట్ని చెప్పడానికి ఎంతమంది టీచర్స్ అయినా ఉన్నారు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పాలి అనుకోండి, ఈ సబ్జెక్ట్ చెప్పాలి అనుకున్నప్పుడు డిబిఎంఎస్ అనే సబ్జెక్ట్ చెప్పాలి అంటే మనకి 2 టీచర్లు ఉన్నారు. అలానే డిబిఎంఎస్ సబ్జెక్ట్ చెప్పడానికి 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. అంటే ఫర్ ఈచ్ అంటే సబ్జెక్ట్ డిబిఎంఎస్ టెక్స్ట్ బుక్ అన్నా అనుకోండి, ఒకటి చెప్తామా లేదు, ఎందుకని 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. అలానే డిబిఎంఎస్ టీచర్ ఎవరున్నారు అనుకోండి, ఒకరున్నారా లేదు, 2 సార్లు ఉన్నారు. అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి అండ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సి. అంటే డిబిఎంఎస్ అంటే 2 సార్లు పేరు చెప్పొచ్చు, డిబిఎంఎస్ అంటే 3 టెక్స్ట్ బుక్లు చెప్పొచ్చు. అలానే జావా అన్న అనుకోండి, 3 సార్లు పేర్లు చెప్పొచ్చు, 2 టెక్స్ట్ బుక్ల పేర్లు కూడా చెప్పొచ్చు. అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి అండ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సి. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాం. దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అని చెప్తున్నాం. చూడండి, 4th నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే దెర్ ఈజ్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అని చెప్తున్నాము. సో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అంటే అప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్గా నేను ఏం చేస్తాను అంటే అసలు ఇక్కడ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఇవి చూడండి, ఇవి ఏమైనాయి, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అని. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ ఓన్లీ 1 వాల్యూ ఉండాలి. ఫర్ ఈచ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ అండ్ యాట్రిబ్యూట్ విల్ కంటైన్స్ ఓన్లీ 1 వాల్యూ. సో ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, అలా ఉండకూడదు కాబట్టి ఇలా రాశాను. అయితే ఇక్కడ ప్రైమరీ కీ ఉందంటే లేదు, నార్మలైజ్డ్ రిలేషన్ అలా ఉంది, అందుకని అక్కడ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి అది తీసేసి ఇలా రాసుకుంటే ఇలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది 4th నార్మల్ ఫామ్లో ఉండాలి అన్నాం అనుకోండి, నేనేం చేస్తానంటే డివైడ్ చేస్తాను. సబ్జెక్టు టీచరు, సబ్జెక్టు టెక్స్ట్ బుక్గా 2గా మార్చాను. చూడండి, ఈ రిలేషన్ నేను ఏం చేశాను అంటే, ఎందుకని ఇది మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది. సబ్జెక్టు డిబిఎంఎస్ అని అనుకోండి, 2 పేర్లు చెప్తున్నాం, డిబిఎంఎస్ టెక్స్ట్ బుక్లన్నీ 3 సబ్జెక్టులు చెప్తున్నాం, అలా ఉండకూడదని చెప్తున్నాం. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలా, ఎలా చేయాలా అనే దానికి వచ్చినప్పుడు, సో దానికోసమే మనం ఏం చేస్తున్నాను అంటే, సో సబ్జెక్టు టీచరు, సబ్జెక్టు టెక్స్ట్ బుక్గా 2 పార్ట్స్గా మార్చాను. డిబిఎంఎస్ సాయి, కేవీఆర్, జావా 3 సార్లు, అలానే డిబిఎంఎస్ ఈ టెక్స్ట్ బుక్లు, జావా ఈ టెక్స్ట్ బుక్లను పెట్టాను. సో ఇది ఆటోమేటిక్గా 4th నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాను. ఎందుకని అంటున్నా అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలి అంటే కనీసం ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉండాలి, 3 యాట్రిబ్యూట్స్ ఉండాలి. ఇక్కడ ఉన్న 2 యాట్రిబ్యూట్సేగా, అందువల్ల మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ లేదు అని చెప్పగలుగుతున్నాం. చూడండి, రిలేషన్ చెప్పాలి అంటే కనీసం 3 యాట్రిబ్యూట్స్ ఉండాలి అని చెప్తున్నాం. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ చెప్పాలి అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సో 3 ఉండాలి అంటే ఇక్కడ 2గా ఉంది ఒక్కో టేబుల్లో, అందువల్ల మల్టీ వాల్యూ డిపెండెన్సీ లేదు. ఆటోమేటిక్గా ఈ రిలేషన్ మనకి ఏ ఫామ్లో ఉంది, మనకు 4th నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాం. చూడండి, సో చూడండి జాగ్రత్తగా, 4th నార్మల్ ఫామ్. ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి 4th నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ 4th నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అంటే
ఇట్ మస్ట్ బి ఇన్ బీసీఎన్ఎఫ్. కంపల్సరిగా అదేమై ఉండాలి అంటున్నాము, బీసీఎన్ఎఫ్ అయి ఉండాలి. మస్ట్ బి బీసీఎన్ఎఫ్ అయి ఉండి, అండ్ దెర్ ఈస్ నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు అంటున్నాం. వాట్ ఈజ్ మల్టీ వాల్యూ డిపెండెన్సీ? మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటే ఏమిటి? ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ, so a multi-value dependencies exist when a relation will consist of at least of 3 attributes. కనీసం ఎన్ని attributes ఉండాలంటున్నాము? 3 attributes ఉండాలి. A multi-value dependencies exist when a relation will consist of at least of 3 attributes. కనీసం ఎన్ని attributes ఉండాలంటున్నాము? 3 attributes ఉండాలి అంటున్నాము. సో లెట్ ఆర్ బి ఎ రిలేషన్ విత్ 3 attributes A, B, C. ఆర్ అనేది ఒక రిలేషన్ అనుకోండి. ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకున్నాము? 3 attributes A, B, C. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ A దెర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ B అండ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ C. అంటే ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ B ఉండాలి, ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ C ఉండాలి. అలా ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాం. ఏ మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఈజ్ రిటర్న్ బై 2 arrows. అది ఎలా రాసుకోవాలి? 2 arrowsతో రాసుకోవాలి. సో ఇలా 2 arrows పెట్టాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డిబిఎంఎస్ సబ్జెక్టు, టీచరు, టెక్స్ట్ బుక్. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఎంతమంది టీచర్స్ అయినా ఉండొచ్చు. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఏ టీచర్ ఎన్ని టెక్స్ట్ బుక్లైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను అంటే డిబిఎంఎస్ అనే సబ్జెక్ట్ని చెప్పడానికి 2 టీచర్లు చెప్పాను, కేవీఆర్, సాయి. ఈ డిబిఎంఎస్ అనే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి 3 టెక్స్ట్ బుక్లు చెప్పాను, సిజే డేట్, కోర్టు, రఘురామకృష్ణ. జావాని ఈ సబ్జెక్ట్ చెప్పడానికి 3 టీచర్లు చెప్పారు. సో అలానే జావాని ఈ సబ్జెక్టుకి 2 టెక్స్ట్ బుక్లు పెట్టాను. అంటే ఇప్పుడు డిబిఎంఎస్ సార్ ఎవరు అన్నా అనుకోండి, 2 చెప్తున్నారు. డిబిఎంఎస్ టెక్స్ట్ బుక్లు అంటే 3 చెప్తున్నారు. అలానే జావా సార్లు ఎవరు అంటే 3 చెప్తున్నారు. జావా టెక్స్ట్ బుక్లు ఏంటంటే 2 చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి? మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉంది. అది అసలు నార్మలైజ్ రిలేషనే కాదు, ఎందుకంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో అసలు నార్మలైజేషన్ జరగాలంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏంటి రూలు? దెర్ ఇస్ నో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ ఏంటి? ఫర్ ఈచ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ దెర్ ఈస్ అ సెట్ ఆఫ్ వాల్యూస్. సో టీచర్ డిబిఎంఎస్ చూడండి, సెట్ ఆఫ్ వాల్యూస్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అలా ఉండకూడదు కాబట్టి ఇలా మార్చాలి, నార్మలైజ్డ్ చేసేదాన్ని. డిబిఎంఎస్ సార్ 3 టెక్స్ట్ బుక్లు వాడతారు, ఇంకోసారి కూడా 3 టెక్స్ట్ బుక్లు, దినేష్ 2 బుక్లు టెక్స్ట్ బుక్లు వాడతారు, మస్తాన్ సార్ 2, ఇలా అన్ని పెట్టారు. అయితే ఇది 4th నార్మల్ ఫామ్లోకి మార్చాలి అనుకున్నాం అనుకోండి. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ టేబుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సబ్జెక్టు టీచరు, సబ్జెక్టు టెక్స్ట్ బుక్గా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సబ్జెక్టు టీచరు, సబ్జెక్టు టెక్స్ట్ బుక్గా మార్చినప్పుడు ఇలా వచ్చేసింది. సబ్జెక్టు టీచర్, సబ్జెక్టు టెక్స్ట్ బుక్. ఇప్పుడు నేనేమో మీకు చెప్పిన రూల్ ప్రకారం మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలి అంటే కనీసం ఎన్ని అట్రిబ్యూట్స్ ఉండాలంటున్నాము? 3 attributes ఉండాలి అంటున్నాం. చూడండి, రిలేషన్ ఈ సెట్ టు బి మనం 4th నార్మల్ ఫామ్లో ఉండాలి. నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ. మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలంటే అట్లీస్ట్ ఆఫ్ 3 attributes ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 attributes ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ రిలేషన్ మనకి ఏ ఫామ్లో ఉంది? సో 4th నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇది 4th నార్మల్ ఫామ్. ఇంకా రేపు చెప్తాను కంటిన్యూషన్. 5th నార్మల్ ఫామ్ ఒకసారి రేపు చెప్తాను. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? ఏం లేవా? ఓకే, ఎనీ డౌట్స్? సరేనమ్మా, రేపు చెప్తాను క్లాసు కంటిన్యూషన్. రేపటితో 4th యూనిట్ అయిపోతుంది మీకు. సో యాక్చువల్గా ఉన్న టాపిక్ ఇవే, చిన్న యూనిట్. 5th యూనిట్ మళ్ళీ చాలా పెద్దది.